బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇటు సినిమా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి చిరంజీవి గారు కూడా ఒక మాస్ రిప్లై ఇవ్వడం జరిగింది. జగన్ గారిని వెళ్ళి మాట్లాడినందుకే వీరసింహారెడ్డికి అదేవిధంగా నా సినిమా వాల్తేరు వీరయ్య సినిమాకి కూడా టికెట్ల హైక్ అనేది ఇచ్చారు అనే విధంగా అందులో కూడా రాసిచ్చారు. సో ప్రజెంట్ చిరంజీవి గారు మన ఇండియాలో లేరు, ఫారెన్లో ఉన్నారు కాబట్టి స్వయంగా చెప్పకుండా మీడియా ముందు మాట్లాడకుండా ఆయన పత్రికకి ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటాడో మాత్రం దాన్ని మాత్రం చెప్పడం జరిగింది. సో అక్కడ ఆయన ఇచ్చినటువంటి రైటింగ్లో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి. అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కారణంగా అందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం తరపు నుంచి సినిమాలకి టికెట్ల హైక్ ఇస్తే తప్ప ఈ ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్ దొరకదు అని చెప్పేసి చాలామంది నిర్మాతలు కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. అందులో అంటే కొంతమంది డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ కూడా మాట్లాడారు. సో నన్ను ఇనిషియేట్ తీసుకొని మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి నాకు చెప్పారు కనుక అందుకోసమని ఆ రోజు నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ బాలకృష్ణ గారిని కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను, కానీ ఆయన కూడా కాంటాక్ట్ అవ్వలేదు. ఇంకా నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అంటే చెప్పాను ఖచ్చితంగా మాట్లాడాలి రండి అని చెప్పేసి కూడా. సో నేనైతే రాలేను, కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే మినిస్టర్ ఉంటారో ఆయన పంపిస్తారనే విధంగా ఆయన చెప్పేశారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే అండ్ ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, ఇంకా కొంతమందిని తీసుకెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. అప్పట్లో కరోనా కూడా ఉండింది కాబట్టి 5 మెంబర్సే రావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈయన అంటే చిరంజీవి గారు మాట్లాడి 10 మంది వస్తామని చెప్పేసి ఆయన మాట్లాడి ఒప్పించి తీసుకెళ్ళడం జరిగింది. అంతా మాట్లాడారు. సో ఆ తర్వాత ఈ సినిమాలకి టికెట్ల హైక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అంటే అసెంబ్లీలో నా పేరు ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను కూడా వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అంతా కూడా చెప్తూనే ఉన్నాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమైనా ఉందంటే ప్రత్యక్షంగా సాక్షులు కూడా ఉన్నారు, నా వెనకాల ఎవరు వచ్చారో వాళ్ళని కూడా అడగొచ్చు. నేను ఒక సెలబ్రిటీతోని మాట్లాడినా, అందరి ముందు మాట్లాడినా, ఒంటరిగా మాట్లాడినా, ఎక్కడైనా కూడా నేను ఏ విధమైనటువంటి చనువుతో మాట్లాడతానో అదే విధంగా ఉంటాను. సో ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఒకలాగా ఉండను అని చెప్పేసి కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ బాలకృష్ణ గారు అన్న దాంట్లో కూడా ఏమాత్రం తప్పు లేదు అని చెప్పుకోవచ్చు. కానీ చిరంజీవి గారు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి దానికి నేను వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి చెప్తున్నానని చెప్పేసి పత్రికకు ఆయన ఒక రైటింగ్స్ ఇచ్చుకోవడం జరిగింది. మరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీని గురించి ముందుగా మాట్లాడడం జరిగింది. సో అప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడుతూ అంటే చిరంజీవి గారు గట్టి అంటే జగన్ ఒక సైకో అని చెప్పేసి ముందుగా మాట్లాడి చిరంజీవి గారు వెళ్ళి గట్టిగా మాట్లాడితేనే వచ్చారు జగన్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన రావడం ఏంటి, ఈయన చెప్పడం ఏంటంటే ఈ విధంగా కొంచెం మాడుతూలాడు. కాకపోతే అది ఏదో ఉద్దేశపూర్వకంగా అన్నట్టు మాత్రం ఎవ్వరికి కూడా అనిపించదు. జస్ట్ ఆయన కొంచెం మాడుతూలాడు. సో దాని పరంగా అంటే వైసీపీ వాళ్ళు ముందుగానే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మనకు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు మాట్లాడదాము అని చెప్పేసి. సో ఆ విధంగా ఈ యొక్క చిన్న విషయాన్ని అంటే మాడుతూలాడు ఓకే, ఇంకా తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళ మధ్యలో వచ్చేసి దాన్ని పెద్దగా సృష్టించి ఈ విధంగా గొడవలు సృష్టించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో మరి ఇయ్యాల్లో రేపో ఖచ్చితంగా దీని గురించి అయితే కొంతమంది ముఖ్య నేతలు మాట్లాడడం కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్గా అయితే ఇటు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వాళ్ళు ఎప్పటి నుంచో కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఒక 4 పిల్లర్స్లో కూడా వాళ్ళు కూడా ఇద్దరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో వాళ్ళు మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ సాల్వ్ అవుతుంది. బట్ కొంతమంది దీన్ని రాజకీయ పరంగా తీసుకెళ్ళి అంటే రాజకీయ పరంగానే మాట్లాడారు, బట్ దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇంకా పెద్దగా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని.